కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఈ మేరకు మంగళవారం నాటి పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక పులివెందుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అలాగే పులివెందుల్లో పురపాలక సంఘంలో కలిసిపోయిన గ్రామాలు మినహా మిగిలిన 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ పోలింగ్ పై పీఓలకు కడపలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాల వినియోగం, పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇక ఎన్నికల నేపథ్యంలో పులివెందుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 5 గంటల బస్సు ఫ్రీ. 15వ తారీఖు నుంచి కరెక్ట్ వారంలో బస్సు కూడా ఫ్రీ ఇస్తాను. ఇవన్నీ ఫ్రీ ఇస్తాను, పింఛన్ ఇస్తాను, ఇంకా కొత్త పింఛన్లు కూడా అవి వస్తాయి. మీకు ఏ సమస్య లే, ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీ సంబంధించి ఎలక్షన్ అయితే ఇప్పటికే జోరుతాయని అనుకోవచ్చు. అయితే ఇటీవల బై ఎలక్షన్ అనేసి అనుకోవచ్చు. పూర్తి స్థాయి అయితే ఏదైతే పులివెందుల కావచ్చు, అది ఒంటిమిట్ట కావచ్చు, 2 స్థానాల్లో కూడా ఉప ఎన్నికైతే జెడ్పీటీకి సంబంధించి ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేటితోనే ప్రచారాలు కూడా కాపుకొస్తున్నట్లు పరిస్థితున్నాము. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పులివెందులకు సంబంధించి అటు టీడీపీ అటు వైసీపీ కూడా ప్రచారాలు కూడా నిన్నటి వరకు అయితే పూర్తి స్థాయిలో స్టాప్ చేసేస్తే, అదే విధంగా ఏదైతే నువ్వా నేనన్నట్టు కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే ప్రచారాలు కావచ్చు ఇదవుతుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఒంటిమిట్టకు సంబంధించి వైసీపీ, అదే విధంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఎవరు నెగ్గుతారని కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఏదైతే జెడ్పీకి సంబంధించి ఉప ఎన్నికలు అయితే పూర్తిస్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలంటూ దినం అయితే కలెక్టర్ కార్యాలయంలో పీఓలతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమీక్ష సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎంతో భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలంటే కూడా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రేపు దినాన జరగబోయేసే జెడ్పీటీసీ ఉప ఎన్నికైతే పూర్తి స్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు అయితే చేశారని కూడా తెలుస్తుంది పద్మ. అయితే మొత్తానికి చూడాలి పులివెందులలో అయితే ఇప్పటికే భద్రత కావచ్చు, అదే విధంగా ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి పూర్తి స్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లతో అయితే పులివెందుల నియోజకవర్గంలో ఈ యొక్క ఉప ఎన్నికకి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అయితే ఏర్పాట్లు చేశారు. అయితే కృష్ణ, జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అటు టీడీపీ నేతల నుంచి కావచ్చు, వైసీపీ నేతల నుంచి కావచ్చు ఎలాంటి వెర్షన్ వినిపిస్తుంది? ఎందుకంటే పులివెందుల వైసీపీకి అడ్డాగా మారిన నేపథ్యంలో ఈ ఎన్నిక ఇప్పుడు చాలా అనివార్యమైన కారణంగా ఎలా చూడొచ్చు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనుకోవచ్చు? వాస్తవ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డాగా అయితే ఏదైతే పులివెందుల నియోజకవర్గం ఉందో ఈ యొక్క పులివెందుల నియోజకవర్గంలోనే మేము నెగ్గే విధంగా అయితే పోటీకి గట్టి పోటీ ఇస్తామన్నట్టు అయితే ఇటు బీటెక్ రవి వర్గాలు కూడా అయితే పూర్తిస్థాయి అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి ఏదైతే ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే పూర్తి స్థాయిలో దాదాపు 500 మంది పైచులకు అయితే పోలీస్ శాఖ వారు కూడా పాకా వేసినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదైతే ఈ యొక్క పూర్తి స్థాయిలో జెడ్పీటీకి సంబంధించి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి అడ్డాలు అయితే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి కంచికోటను బద్దలు కొట్టే విధంగా ఉంటుందని కూడా బీటెక్ రవి కూడా ఇటీవల కాలంలో కూడా పలుమార్లు అయితే మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ లో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే బీటెక్ రవి భార్య ఉందో ఆమె పోటీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో అయితే యాక్సిడెంట్ లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన జెడ్పీటీసీ చనిపోవడం అయితే ఈ రోజు అయితే పూర్తి రేపు దినాన్ని అయితే జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా ఎవరైతే యాక్సిడెంట్ లో చనిపోయిన జెడ్పీటీసీ సంబంధించి
వాళ్ళ భార్య ఈ యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున అయితే పోటీ చేస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఇటు టీడీపీ మధ్య అయితే వైసీపీ మధ్య అయితే పులివెందులు అయితే పూర్తిస్థాయి అయితే ఒక హైటెన్షన్ అయితే మొదలైందని అనుకోవచ్చు. అయితే నువ్వా నేను అయినట్టుగా అయితే పూర్తిస్థాయి అయితే ఇటు పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే పూర్తిస్థాయి అయితే ఎవరు నెగ్గుతారని కూడా ప్రజలైతే ఎంతో ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే రేపు దినాన జరగబోయేసి ఎన్నిక ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికలు అయితే పూర్తిస్థాయి అయితే గెలిపే ధ్యేయంగా అటు టీడీపీ కావచ్చు అటు వైసీపీ కావచ్చు ఇరు మధ్యలో అయితే ఇప్పటికే 50-50% ఉందన్నట్లు కూడా పలు రకాల విమర్శలు కూడా తెలుస్తున్నాయి. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క పులివెందుల నియోజకవర్గమే కాకుండా మా నియోజకవర్గంలో కాకుండా అదే విధంగా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో అయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ కి సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఎవరు నెగ్గుతారనేది కూడా ఈ యొక్క ముఖ్యతిథి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే తెలుగుదేశం పార్టీ వస్తుందని కూడా ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి ఇప్పటికే చూస్తాము. గతంలో కూడా ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు నెగ్గుతారా లేదా టీడీపీ వాళ్ళు నెగ్గుతారా అని కూడా పూర్తిస్థాయిలో అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఒంటిమిట్టలో కావచ్చు అటు పులివెందులో కావచ్చు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో పోలీస్ సిబ్బంది అయితే చుట్టుపక్కల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్లు చేస్తారు. అయితే మొత్తానికి పద్మా చూస్తే ఏదైతే మొదటిసారి యొక్క పులివెందుల బై ఎలక్షన్ ఏదైతే జెడ్పీటీకి సంబంధించిన ఎలక్షన్ కి సంబంధించి నేటితోనైతే ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ప్రచారాలు పోకుండా అయితే ఫుల్ స్టాప్ పెట్టేసారు అనుకోవచ్చు. అయితే రేపటి దినం జరగబోయేసి ఏదైతే ఈ యొక్క జెడ్పీటీకి సంబంధించి ఎలక్షన్ లో అయితే ఎవరు నెగ్గుతారా, అటు బీటెక్ రవీనా లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి వర్గమా అనేసి కూడా పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే పూర్తి స్థాయి అయితే ఒక కడప జిల్లాలో ఒక ఉత్కంఠిత పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు ఉంటే కడప రాజకీయం ఒక పక్క ఉంటుందని తెలిస్తే పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. అయితే మొత్తానికి చూడాలి, ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేసి కూడా వేచి ఉండాల్సింది. అయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ లో అయితే పూర్తి స్థాయి అయితే వైఎస్ఆర్సీపీకి ముగ్గు ఉంది అనేసి కూడా ప్రజలు ఓటు వేయక ముందే ఒక అంచనాతో ఉన్నారనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఏది నెగ్గుతుందా అనేసి కూడా రేపు దినాన జరగబోయే ఎలక్షన్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తుందా ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందా వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళు వస్తారా అనేసి కూడా వేచి ఉండాల్సిందే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఏదైతే ఒంటిమిట్ట పులివెందుల నియోజకవర్గంలో అట్లు ఏదైతే మొన్నటి దినాన ఏదైతే వైఎస్ సునీత అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అయితే పూర్తి స్థాయి అయితే బీటెక్ రవి ప్లస్ ఆదినాథ్ రెడ్డి పైన కూడా పలు రకాల ఆరోపణలు వచ్చాయని కూడా చెప్పారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఆరోపణలు వాళ్ళు సంతకాలు పెట్టాలి అన్నట్టుగా అయితే మాట్లాడారు, కానీ ఇది పూర్తి స్థాయి అయితే వారు చేసిన విధంగా కాదు అన్నట్లుగా అయితే ఆమె తేల్చి చెప్పింది. అయితే ఈ యొక్క ఎలక్షన్ లో ఏదైతే ఒంటిమిట్టకి సంబంధించి కావచ్చు అదే పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు ఆ పులివెందుల పోవాలంటే కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉందని కూడా సునీత కూడా అయితే మొన్నటి దినం అయితే ఎస్పీ కార్యాలయంలో కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, ఆ యొక్క ఒంటిమిట్ట పులివెందుల నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక ఏదైతే జెడ్పీటీకి సంబంధించి ఉందో అయితే పూర్తి స్థాయిలో ఎవరు నెగ్గుతారా అనేసి కూడా రేపటి సాయంత్రానికే తెలిస్తే విషయం అయితే తెలుస్తుంది. అయితే ఏదైతే బ్యాలెట్ బాక్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయి అయితే ఒక అవగాహన వచ్చే విధంగా పీఓలతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించే పరిస్థితి అయితే మనం చూసాము. పద్మం మొత్తానికి రేపటి దినాన్ని జరగబోయేసి ఏదైతే ఉప ఎన్నిక ఉందో పూర్తి స్థాయి అయితే ఎవరు నెగ్గుతారనేసి కూడా వేచి ఉండాల్సిందే. అయితే మొత్తానికి వైసీపీ పూర్తి స్థాయిలో చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.